నీ జీవితంలో ఇప్పుడు ఏ సమస్య ఉన్నా దానికి సమాధానం దొరకడం లేదా? ఏం చేయాలో అర్థం కాక, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మనసులో ఎన్నో ఆలోచనలతో బాధపడుతున్నావా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో. వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి వచ్చిన ప్రశ్నలే ఈరోజు మన జీవితంలో కూడా వస్తున్నాయి. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లో మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలున్నాయి. అవేంటో ఇప్పుడు మనసుతో విందాం. కురుక్షేత్రంలో అర్జునుడు తన ముందున్న పరిస్థితిని చూసి చాలా బాధపడ్డాడు. ఏం చేయాలి, ఏది సరైనది, ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలు అతని మనసును నింపేశాయి. మన జీవితంలో కూడా ఇలాంటి రోజులు వస్తాయి. చదువు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, మన భవిష్యత్తు గురించి కావచ్చు. కొన్నిసార్లు మనకు కూడా ఏం చేయాలో అర్థం కాదు, కానీ సందేహం రావడం తప్పు కాదు. ఆ సందేహం వల్ల ముందుకు వెళ్ళడం ఆపేయడమే సమస్య. అందుకే ఎంత కష్టం వచ్చినా ఒకసారి ఆగి ఆలోచించు. ఇప్పుడు నేను చేయాల్సిన మంచి పని ఏంటి అని నిన్ను నువ్వే అడుగు. మనలో చాలామంది ఒక పని మొదలు పెట్టగానే దీనివల్ల నాకు ఏం వస్తుంది, నేను గెలుస్తానా, ఇతరులు నన్ను గుర్తిస్తారా అని ఆలోచిస్తుంటాం. ఫలితం వెంటనే రాకపోతే నిరాశపడతాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన చేతిలో ఉన్నది మన ప్రయత్నం. ఫలితం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. అందుకే ఫలితం ఆలస్యం అవుతుందని ప్రయత్నం ఆపేయకు. నువ్వు చేయాల్సిన పని నిజాయితీగా చేస్తూ ఉండు. ఈరోజు చిన్నగా కనిపించే నీ ప్రయత్నమే రేపు పెద్ద మార్పుకు కారణం కావచ్చు. జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం మొదట అడిగేదే నాకే ఎందుకు, కానీ ఈ ప్రశ్నను ఒకసారి మార్చి అడుగు. ఈ కష్టం నాకు ఏం నేర్పుతోంది అని. ఒక చిన్న విత్తనం మొక్కగా మారాలంటే ముందుగా మట్టిలో ఉండాలి. అలాగే మనం కూడా ఎదగాలంటే కొన్ని కష్టాలను దాటాల్సి రావచ్చు. ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టం నీ జీవితానికి ముగింపు కాదు. అది నీ కథలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈరోజు నిన్ను బాధిస్తున్న విషయం రేపు నీకు బలాన్ని ఇవ్వచ్చు. అందుకే కష్టం వచ్చినప్పుడు భయపడకు. ఆగు, ఆలోచించు, నేర్చుకో, మళ్ళీ ముందుకు వెళ్ళు. మన ఆనందాన్ని తగ్గించే మరో విషయం ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం. వాళ్ళు ముందుకెళ్ళారు, వాళ్ళ జీవితం చాలా బాగుంది, నాకు మాత్రం ఎందుకు ఇలా అని మనసులో బాధపడుతుంటాం. కానీ గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరి జీవితం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు. ఒక పువ్వు ఉదయాన్నే పూస్తుంది, మరో పువ్వు సాయంత్రం పూస్తుంది. అంత మాత్రాన ఏ పువ్వు తక్కువ కాదు. అలాగే నీ జీవితం ఇంకొకరిలా లేదని నీ జీవితాన్ని నువ్వు తక్కువ చేసుకోకు. ఇతరులతో పోటీ పడడం కంటే నిన్నటి నీకంటే ఈరోజు ఒక అడుగు ముందుకు వెళ్ళు. అదే నిజమైన గెలుపు. మన జీవితంలో కొన్నిసార్లు పెద్ద సమస్య బయట ఉండదు, మన మనసులోనే ఉంటుంది. భయం, కోపం, అసూయ, ఎక్కువగా ఆలోచించడం, ఇవన్నీ మన ప్రశాంతను దూరం చేస్తాయి. ఒకే పరిస్థితి ఒకరికి సమస్యలా కనిపిస్తుంది, అదే పరిస్థితి ఇంకొకరికి ఒక అవకాశంలా కనిపిస్తుంది. ఎందుకు? పరిస్థితి మారలేదు, ఆలోచన మారింది. అందుకే బయట పరిస్థితి మారాలని కోరుకునే ముందు మన ఆలోచనను మార్చుకోవాలి. మనసులో భయం వచ్చిందంటే అది నిజమని అర్థం కాదు. కొన్నిసార్లు మనకు కావాల్సినది వెంటనే సమాధానం కాదు, కొంచెం ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా ఉంటే మనకు దారి కూడా కనిపిస్తుంది. మనకు నచ్చినదే జరగాలని మనం కోరుకుంటాం, కానీ జీవితం ఎప్పుడూ మనకు నచ్చినట్టుగా ఉండదు. కొన్ని విషయాలు మనకు ఎంత కావాలనుకున్నా జరగవు. అప్పుడు చాలా బాధపడతాం. కానీ గుర్తుపెట్టుకో, మనకు దొరకనిది కూడా కొన్నిసార్లు మన మంచికే కావచ్చు. ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడకు, నీ ముందు ఇంకో తలుపు తెరుచుకునే అవకాశం ఉండొచ్చు. అందుకే దొరకని దానికోసం బాధపడుతూ నీ జీవితాన్ని ఆపేయకు. నీ ముందున్న దారిని చూడు. కాబట్టి అర్జునుడి కథ మనకు ఒక మంచి విషయం చెబుతుంది. సమస్యలు లేకపోవడమే ప్రశాంతమైన జీవితం కాదు. సమస్యలు ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడమే నిజమైన బలం. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ మనసులో నువ్వు బలంగా ఉంచుకో, నీ దారిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉండు. ఈరోజు నీకు ఉన్న ప్రశ్నకు రేపు సమాధానం దొరకకపోవచ్చు. మన జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనకు చాలా ఆనందంగా ఉంటాయి, కొన్ని రోజులు మాత్రం ఏది మనకు అనుకూలంగా అనిపించదు. కానీ మంచి రోజు వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో, కష్టమైన రోజు వచ్చినప్పుడు కూడా అంతే ఓపికగా ఉండాలి. కాబట్టి ఆశను వదులుకోకు. నీకు కూడా తప్పకుండా త్వరలో మంచి రోజులు వస్తాయి. హరే కృష్ణ, హరే కృష్ణ.